జగ్గంపేట ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటో అసలు ఏం చెప్పాలి? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మీ శుభలక్ష్మి, దేశం కోసం ధర్మం కోసం. అయితే ఈ మధ్య అక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేటలో డ్రైవర్స్ కాలనీలో అనే ప్రాంతంలో స్థలాల వివాదం జరిగింది. ఆ స్థలాల వివాదం కోసం నేను క్లారిటీ ఇచ్చాను, సోషల్ మీడియాలో కూడా ఇచ్చాను, ప్రెస్ మీట్ ముందు కూడా చెప్పాను. అయితే తర్వాత ఆయన ఏమన్నారంటే దౌర్భాగ్య బతుకు బతుకుతుంది, సానుభూతి చూపించాలని చెప్పేసి కర్ర ఎరగకుండా పాము సాకోకుండా రాజకీయంగా తెలుగు ఆయన మాట్లాడారని చెప్పేసి నా అభిమానులు కావచ్చు, మా హిందూ సంఘాలు కావచ్చు, మీ ప్రెస్ వాళ్ళు కూడా చాలా మంది నన్ను ఫోన్ చేసి చాలా సార్లు అడిగారు, దీనిపై మీరు ఎందుకు స్పందించట్లేదు, అంటే ఎమ్మెల్యే గారికి మీరు జడుస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా మీకు డబ్బులు ఇచ్చారా, మీరు ఏమన్నా ఒక రోజులో రిజల్ట్ అటు సైడ్ మీరు మాట్లాడారని చెప్పేసి నేను చాలా మంది అడగడం జరిగింది. కాబట్టి నేను ఎవరికి అమ్ముడు పోను, నన్ను ఎవరు కూడా కొనలేరు కూడా. నేను దేశం కోసం ధర్మం కోసం పనిచేసే మనిషిని. నేను రాజకీయ నాయకుల్ని అసలు లెక్క చేయను నేను. ఎందుకంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేశం ముఖ్యం, నా ధర్మం ముఖ్యం అని చెప్పేసి పోరాటాలు ఎప్పుడు 15 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తున్నాను, సొంత ఇల్లు లేకపోయినా సరే. ఎందుకంటే అవి ఏమి శాశ్వతం కాదు కదా, ధర్మం దేశం ముఖ్యం. అయితే ఈ విషయంపై నేను క్లారిటీ ఇస్తున్నానంటే, బహుశా ఆ ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కింద ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఆయన సన్నిహితులు కావచ్చు, నా కోసం తెలుసున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయనకి ఆ విషయం తెలియకపోవచ్చు. అంటే నేను ఒక హిందూ యాక్టివిస్ట్ ని అయ్యుండి, అలాగే యూపీ ఉత్తరప్రదేశ్ బెంగాల్ టైగర్ మన ఆదిత్య యోగినాథ్ సీఎం గారి సంస్థలో నాకు హిందూ నేషనల్ అవార్డు వచ్చిన విషయం కూడా ఆయనకి బహుశా తెలియకపోవచ్చు. అలాగే ఎన్నో హిందూ సంఘాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సైద్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, రాకేష్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు, అలాగే చాలా మంది ప్రముఖులు మన తెలంగాణలో కూడా, పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ లో కావచ్చు, కలకటాలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఉత్తరప్రదేశ్ లో కావచ్చు, దేశవ్యాప్తంగా నేషనల్ లో నేను హిందూ యాక్టివిస్ట్ అని అందరికీ తెలుసు. పెద్ద ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలతో కూడా నేను చాలా సన్నిహితంగా ఉంటాను, చాలా గౌరవిస్తారు, చాలా ప్రేమగా ఉంటారు. అలాగే గోకవరంలో ఉన్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారు నన్ను చాలా రెస్పెక్ట్, చాలా గౌరవిస్తారు కూడా ఆయన. కానీ ఇంతమంది ప్రముఖులు నన్ను చాలా గౌరవించి ఆదరించి మేము ఉన్నామమ్మా ధర్మం కోసం ఫైట్ చేయని చెప్పి అంటుంటే, ఈయన జ్యోతి నెహ్రూ గారికి టీడీపీ దేవస్థానంలో బోర్డు మెంబర్ గా ఇచ్చి ధర్మాన్ని కాపాడమంటే, ఆ ధర్మం కోసం పోరాటం చేసేటువంటి నన్ను దౌర్భాగ్యకు బతుకుతుంది, ఆవిడ స్థలాలు ఆవిడ భూములు మాకెందుకు, మేము ఎక్కువ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇది చాలా తప్పు. ఆయన తెలిసి అన్నారో తెలియక అన్నారని చెప్పేసి నేను పట్టించుకోవడం మానేశాను. కాబట్టి ఎవరైతే ప్రజలు ఉన్నారో, నా అభిమానులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు దానికోసం స్పందించండి. కాబట్టి ఈ రోజు స్పందిస్తున్నాను. ఆయన అలా అనడం చాలా తప్పు. భావితరాల భవిష్యత్తులో పదవి ఉన్నది కదా అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడితే, హిందూ సంఘాలకు, హిందూ ధర్మం కోసం ఫైట్ చేసే వాళ్ళకి గౌరవం ఇవ్వద్దని మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పారేమో. ఒకవేళ ఓ పక్క ఈ మధ్య ధర్మం నాశనం అయిపోతుంది, ధర్మం కోసం పోరాటం చేసే వాళ్ళు ముందుకు రావట్లేదు. ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి నేను ముందుకు వస్తే నన్ను అవమానిస్తున్నారు గౌరవించడం పోగా. ఎక్కడెక్కడ మొత్తం నీ తెలంగాణయే కాదు, ఆంధ్రయే కాదు, ఛత్తీస్గఢ్ కాదు, కలకత్తా కాదు, ఎంపీ కాదు, యూపీ కాదు, ఎక్కడెక్కడో తిరిగి ధర్మం కోసం నువ్వు ఫైట్ చేస్తుంటే నన్ను అవమానిస్తున్నారు ఈ టీడీపీలో ఉన్న కొంతమంది. కాబట్టి మీరు ఈ మాటలో నోటుకొచ్చినట్టు మాట్లాడుకోకుండా ఉంటే చాలా మంచిది. లేదంటే కనుక మిమ్మల్ని మేము ఏమి చేయలేం. నేనే చెప్తున్నాను కదా, మిమ్మల్ని మేము ఏమి చేయలేం. కానీ సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఇసుక తిప్పలు ఎలాగైతే కరిగిపోతాయో, అలాగా రానున్న భావితరాల భవిష్యత్తులో రాజకీయంగా మీరు ఎదగాలనుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఓటు బ్యాంకుని ఎలా కరగదీయాలో మాకు తెలుసు. ఎందుకంటే ప్రతి సంవత్సరం హిందూ సమ్మేళన సభలో పెడుతూ, హిందూ ప్రసంగాలు చేస్తూ, కొన్ని వేల మంది నేను మోటివేషన్ చేస్తూ ధర్మం వైపు నడిపించేటువంటి నేను హిందూ యాక్టివిస్ట్ ని. అక్కడ నేను ఏం చేయాలని నేను చేసుకోగలను. మీరు నోటుకొచ్చినట్టు దయచేసి మాట్లాడితే గనక మీ పని మీరు చేసుకుంటే నా పని నేను చేస్తాను. నేను ప్రాణం పోయినా నాకు పర్లేదు, దేశం ధర్మం ముఖ్యం. నేను బ్రతికే వ్యక్తిని, ఒక ట్రాన్స్జెండర్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.